హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సాయి సాయితన్వి. చాలా వెదర్ కూల్గా చల్లగా ఉంది కదా, వింటర్ సీజన్ స్టార్ట్ అయింది. అలా బయటికి వెళ్దామంటే బయటికి వచ్చాము, కానీ ట్రాఫిక్ ఎటు చూసినా ట్రాఫిక్ ఉంది. ఎక్కడికి వెళ్ళాలంటే ఆలోచించలేను, ఎందుకంటే ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వచ్చాను నేను బయటికి. పాపకి బ్లడ్ టెస్ట్ చేయించుకుందామని వచ్చాము. ఎవ్రీ 2 to 3 monthsకి ఒకసారి బాడీ చెకప్ చేపిస్తాము. అందుకోసమే ఈసారి నేను, మా బేబీ, మా వీరు నలుగురం వచ్చాం బయటికి. రెమెడీ గల్లీలో చాలా డైనింగ్ సెంటర్ ఉంటాయి కదా, అక్కడ సైడ్ వెళ్దామంటే ట్రాఫిక్, ఎటు పోయినా ట్రాఫికే ఉంది కదా. కానీ మా పాపకు అర్థమైపోయింది, వీళ్ళు బయటికి తీసుకొచ్చారంటే ఏదో ప్లాన్ చేసుకొని తీసుకొచ్చారని చెప్పి ఫీలింగ్ ఆమెది. అంటే ఏరియా బట్టి తను గుర్తుపడుతుంది, ఇక్కడ వెళ్తున్నామంటే నాకు ఉంది ఈరోజు నా భజన ఉంది అని చెప్పి తను ఫీలింగ్ అన్నట్టు. కానీ చేపియాలి పిల్లల గురించి హెల్త్ చెకప్స్ కంపల్సరీ. ఎవ్రీ 6 months to 3 months కంపల్సరీ చేపిస్తాను నేను మా పాపకి. ఈ వెలిగిన పిల్లలకి అయితే 6 monthsకి ఒకసారి, లేకపోతే 1 yearకి ఒకసారి అయితే చేపిస్తాను ఇద్దరికి. పెద్ద పాపకైతే మస్ట్ అండ్ మస్ట్. ఇప్పుడు ఒకటే ప్లేస్లో రెగ్యులర్ ప్లేస్లో చేపిస్తాను, నిఖిత డైనామిక్ సెంటర్లో. ఆల్రెడీ చూసి అబ్జర్వ్ చేస్తుంది, అమ్మో నాకు ఈరోజు ఉంది అనుకుంటా. కానీ వెళ్తున్నాం వస్తుంది అని చెప్పి నేను చూస్తున్నాను. ఈ ట్రాఫిక్ అయితే మామూలు ట్రాఫిక్ కాదండి హైదరాబాద్లో. అంటే ఎక్కడైనా ట్రాఫికే. చూసారు కదా, వచ్చేసాం మేము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. మా మేడం ఫేస్ చూడాలి. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇక ఒక బాధ, బ్లడ్ టెస్ట్ అంటే ఒక బాధ మా పాపకి. మా వీరుబాయ్ చూడండి, మనదే రాజ్యం అని మంచి కూర్చున్నాడు. మా మేడంకి అర్థమైపోయి అలిగి కూర్చుంది మా మీద, అమ్మ నాకు ఈసారి ఉంది భజన అని చెప్పి. కానీ నేను చెప్తే తను అర్థం చేసుకుంటుందని చెప్పి మెల్ట్ చేస్తున్నాను, అమ్మ నీకు బ్లడ్ టెస్ట్ ఉంది జాగ్రత్త అని. కానీ మా పాపకి బ్లడ్ టెస్ట్ చేపియాలంటే పెద్ద రిస్క్ పని, 2-3 పట్టుకోవాలి. నా ఒక్కదానితో కాదు, మా బేబీ పట్టుకుంటే కూడా తనకు ఎలానో ఉంటుంది. యాక్చువల్గా తీయద్దు తను ఏడిసేది, కానీ తనకు ఏడిసేది చూపించాలని చెప్పి నేను అనుకుంటాను ఎప్పుడు. వీడియో బ్లడ్ టెస్ట్ చేయించి బయలుదేరాము. సరే ఇట్లా అని చెప్పి ఇట్లా చూపిస్తున్నాను మా పాపకి. చెల్లబెట్టాలి కదా, ఏదైనా చేయించినప్పుడు, బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు బయటికి వచ్చినప్పుడు మా మేడంకి మెల్ట్ చేయాలంటే బిర్యానీ తినిపించాలి. మా బేబీ బిర్యానీ అయినా తినిపియు. పిల్లలకి ఏమైనా అయితే పెద్ద టార్చర్ కదా. తనకు మెల్ట్ చేయాలంటే అవుట్స్కట్ బిర్యానీ కావాలి. నడు బేబీ పిస్తా హౌస్కి లేకపోతే మైఫీల్కి. చూసారా, తను ఆల్రెడీ బాధపడుతుంది. తనకు మెల్ట్ చేయాలంటే ఏదో ఒక తినిపించాలి. యాక్చువల్గా ఎప్పుడు బయటికి వస్తే బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి రెయిన్బో హాస్పిటల్లో చూపించి ఇంటికి వెళ్ళిపోతాము. కానీ తనకు ఆల్రెడీ అలిగింది కదా, తనకు బేబీ ప్యారడైస్ కేర్ బిర్యానీ వెళ్దామంటే వద్దు, బిర్యానీ వద్దు, ఏమొద్దు అని చెప్పి తను సర్లే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం. కానీ మా మేడం, మా వీరుబాయికి కూడా బిర్యానీ కావాలంట. బిర్యానీ దింపి బేబీ రాజారాణిలో అంటే కూడా తను వినలే. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నాం. అట్లానే ట్రాఫిక్ ఫుల్ ఉందని చెప్పి ఆపేసే ఇంకా రాజారాణి వచ్చేసింది అంటే కూడా వినలేడు. ఇక మా వీరుబాయి బాగా జిద్దు చేస్తే అట్లా 2 నిమిషాలు ఆపి ఆలోచించి వెళ్ళిపోయాం. కానీ అర్థం చేసుకోవాలి కదా, పిల్లలు అడిగినప్పుడు ఇప్పియాలి కదా. అంటే మళ్ళీ యూటర్న్ చేసుకొని బిర్యానీ తినడానికి వెళ్ళాం మేము రాజారాణికి. ఇక్కడ ఏదో బావర్చి ఉందంటే, బావర్చి లేదు ఏం లేదు, మాకు బావర్చి వద్దు మా రాజారాణి కావాలంటే మళ్ళీ కార్నర్లో బైక్ పెట్టి బై వాక్ రోడ్ క్రాస్ చేసి రాజారాణి హోటల్కి వెళ్ళాం బిర్యానీ తినడానికి. మా మేడం అప్పుడు హ్యాపీ అయింది, ఇది మా అడ్డా అన్నట్టు. బిర్యానీ ఒకటే ఆర్డర్ ఈ బేబీ అంటే, మావాడు కాదు రోటీ, కర్రీ, స్నాక్స్, బిర్యానీ అన్నీ కావాలంట. మా మేడం కడిగితే ఓన్లీ బిర్యానీ అన్నది, అందుకోసమే బిర్యానీ. వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో చెప్పండి, సరేనా? కూల్ వెదర్ ఉంది కదా, అందుకోసమే గరం బిర్యానీ తినాలి. నేను అన్నా బేబీ నేనే పే చేస్తాలే అని చెప్పి చెప్తే వింటలేడు. సరే నీ ఇష్టం అని చెప్పాడు. తినేసినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాన్సాయి సాయితన్వి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మాన్సాయి సాయితన్వి. చలో బిర్యానీ వచ్చేసింది. మా వీరు వేడిగా బిర్యానీ కావాలంటే ఫస్ట్ వాళ్ళ అక్కకి వేయండి అని చెప్పి తను రిక్వెస్ట్ చేసి, కానీ బాధలో ఉంది కదా వాళ్ళ అక్క. మా మేడం బిర్యానీ చూడంగానే హ్యాపీ
బిర్యానీ అంటే అంత ఇష్టం అన్నట్టు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మా బేబీ చూసారా, ఎప్పుడు చూసినా పని పని పని, ఆఫీస్ పనికే. ఈసారి నేనే బిల్ కడతా అని చెప్పి నేనే బిల్ కడుతున్నాను. బాయ్ బాయ్ గాయస్.